తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ప్రజల రక్తం బీక్కొని తాగుతున్నారు. ఎక్కడ ఏ రంగంలో న్యూస్ చూసుకున్నా అదే తెలుస్తుంది. ఎవరిని చూసుకున్నా, రైతులకైనా ఆటో కార్మికులకైనా. అంటే నో వన్ ఈజ్ హ్యాపీ విత్ కాంగ్రెస్ అంటారా? డూ యూ థింక్ ఎనీవన్ ఇస్ హ్యాపీ? నాట్ ఎట్ ఆల్. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ప్రసంగంలో ప్రసంగిస్తూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్కి అంత అనుబంధం ఉందని చెప్పారు. ఏం చెప్తారు? నోరిప్తే ఆయనకి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు తప్పితే ఇంకేం రాదని చెప్తాను. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం, అసలైన రైతు రాజ్యం అంటేనే ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతు రాజ్యం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. సరే మా ఇంద్రమ్మ పరిపాలన అంటారు, ఇంకొకసారి మా ప్రజా పరిపాలన అంటారు, కానీ ఇది ప్రజా పరిపాలన కాదు, ప్రజల ప్రాణాలు తీసే పరిపాలన అని చెప్పి నేను చెప్తాను. ఎందుకు రుణమాఫీ 100% అయిపోయిందని చెప్పింది కదా? ఎక్కడైంది అంటే ఒక్కొక్కరు పార్టీలోనే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటున్నారు. జూటా మాటలు తప్పితే ఇంకేం లేదు కదా. ఈ గ్రామ సభలలో కాంగ్రెస్ మీద ఈ ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులని. తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ కుటుంబమే కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల్లాగానే కనిపిస్తారు. కాంగ్రెస్ అనేదే డైవర్జన్ పాలిటిక్స్. మీరు రేవంత్ రెడ్డిది ఒక వీడియో చూసినో లేదో నాకు తెలియదు, కానీ కమింగ్ టు 6 గ్యారంటీస్, 6 గ్యారంటీలని నాకు తెలిసినంత వరకు ఎవ్వరికి నిజంగా అవగాహనతోటి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి ఒక విజన్ ఉండి ముందుకెళ్ళే లీడర్స్ ఎవ్వరు నాకు కనిపిస్తలేరు. మా బీఆర్ఎస్ ఒక యూత్ అబ్బాయి అంటుండే, రేవంత్ రెడ్డి కళలో కూడా అనుకొని ఉండాడు సీఎం అవుతా అని చెప్పి, కళ కూడా వచ్చి ఉంటే సీఎం అవుతామని చెప్పి ఏ పక్కన పో కళ అని ఉండుంటాడు. అట్లాంటిది అసలు ఆయన అయిందంటే ఆయనకే ఆశ్చర్యకరంగా ఉంది, అడ్డిమారి గుడ్డి దెబ్బల్లో వచ్చిండు అని చెప్పి అంటాడు. రైట్, నమస్తే. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహారెడ్డి శ్రేయారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం. చెప్పండి, బాగున్నారా? ఎస్, ఐఎమ్ డూయింగ్ గుడ్. ఆద్య టీవీ ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. ఓకే, అయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, అసలు మీ వ్యూహం ఏంది దాంట్లో మీద? ఇప్పుడు కాంగ్రెస్ గత 14 నెలల నుంచి ఉన్నప్పటికీ ప్రజల రక్తం బీక్కొని తాగుతున్నారు. ప్రజలకు ఎక్కడ చూసినా ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న దానిపైనే ఎక్కడ ఏ రంగంలో న్యూస్ చూసుకున్నా అదే తెలుస్తుంది. మహిళలకైనా, విద్యార్థులకైనా, ఉద్యోగాలకైనా, ఉద్యోగస్తులకైనా, ఉద్యోగులకైనా నిరుద్యోగులకైనా ఎవరికైనా చూసుకుంటే, ఎస్టీ సంఘాలకైనా, ఎస్సీ సంఘాలకైనా, ఎవరిని చూసుకున్నా, రైతులకైనా, ఆటో కార్మికులకైనా, ఎవరిని ఎక్కడ చూసినా కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి తప్పితే ఒక్కళ్ళైనా సరే మంచిగా చేస్తుండ్రు, మేము మంచిగా ఉన్నాము కాంగ్రెస్ పరిపాలన అని చెప్పి చెప్పుకునే ఒక్క రంగం లేదు, ఒక్క గ్రూప్ లేదు. అంటే నో వన్ ఈజ్ హ్యాపీ విత్ కాంగ్రెస్ అంటారా? నాట్ ఎట్ ఆల్. డూ యూ థింక్ ఎనీవన్ ఇస్ హ్యాపీ? ఎస్, అంటే నిన్న ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ప్రసంగంలో ప్రసంగిస్తూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రైతుకు భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్కి అంత అనుబంధం ఉందని చెప్పి ఏం చెప్తారు? నోరిప్తే ఆయనకి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు తప్పితే ఇంకేం రాదని చెప్తాను. ఆ మాట అనడానికైనా ఆయనకు అసలు హక్కు లేదు. అంటే రైతు భరోసా ఎగ్గొట్టిండు, ఇన్ని 3 పంటలకి ఎగ్గొట్టిండు, 17,500 రూపీస్ ఎగ్గొట్టిండు ఇప్పటి వరకు. రైతు రుణమాఫీ చేయలేదు పూర్తిగా, ఉట్టిగానే అబద్ధాలు చెప్పిండు. అంటే ఏ రకంగా ఎందుకు అంత అనుబంధం ఉందని చెప్పి ఎట్లా చెప్పుకుంటున్నాడు ఆయన? అంటే వాట్స్ ద బేసిస్ ఆఫ్ ఇట్? మరి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం, అసలైన రైతు రాజ్యం అంటేనే ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతు రాజ్యం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిపాలన అంటారు, ఒకసారి మా ఇంద్రమ్మ పరిపాలన అంటారు, ఇంకొకసారి మా ప్రజా పరిపాలన అంటారు, కానీ ఇది ప్రజా పరిపాలన కాదు,
ప్రజల ప్రాణాలు తీసే పరిపాలన అని చెప్పి నేను చెప్తున్నా. రైతు నిన్ననే ఆత్మహత్య చేసుకుంది, రైతు రుణమాఫీ కాలేదని చెప్పి ఆ మిత్తిలు కట్టుకోలేక ఆ భారంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు రుణమాఫీ 100% అయిపోయిందని చెప్పిండు కదా. కాలేదు కదా, ఎక్కడైంది అంటే ఒక్కొక్కరు పార్టీలోనే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటున్నారు. ఆయన ఒకసారేమో కాలేదంటాడు, ఇంకొక ఆయన వచ్చి అయిందంటాడు, ఇంకొకరు వచ్చి రాహుల్ గాంధీ వచ్చి హోగే ఆ సబ్ కుచ్ అంటాడు. కాంగ్రెస్ ఒఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఏమో మొత్తం అయిపోయిందని చెప్పి అంటారు. అంటే వాళ్ళకు స్టాండ్ లేదు, వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళకేం తెలుసలేదు ఏమవుతుందో. అట్లాంటిదప్పుడు లైక్ హౌ కెన్ వి సే దట్ అయింది అని చెప్పి. కాలేదు, ఏడైంది ఇప్పుడు. సరే, గ్రామ సభలు అయినాయి, ఎంతమంది వచ్చి చెప్పలేరు మా కాలేదని. అవును, నేను ఒక న్యూస్ క్లిప్పింగ్ చూసిండే. ఆ క్లిప్పింగ్ కాంగ్రెస్ అన్నా నువ్వు అంతా చేసినావని చెప్పి నేను ఇంత మంచి చెప్పుకున్నాను, అయితే నెక్స్ట్ డే నేను ఇట్లా మెసేజ్ ఒకటి వీడియో చేసి పెట్టినాను, ఎంతమందికి రాలేదు, 17,000 ఎంతనో రిప్లైస్ వచ్చినాయి, ఇంత ఘోరంగా చేస్తావా, నేను ఇంత నమ్ముకొని నేను ఇంత భరోసా పెట్టుకొని ఉన్నా రేవంత్ అన్నా అని చెప్పి మోరున ఏడ్చిండు వీడియో. అదైతే అందరు చూసిందే. సో ఎక్కడైనా అట్లా ఏడైంది, జూటా మాటలు తప్పితే ఇంకేం లేదు కదా. అయితే ఇప్పుడు మీరు గ్రామ సభలు అన్నారు కదా, ఈ గ్రామ సభలలో కాంగ్రెస్ మీద ఈ ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులని వార్తలు వస్తున్నాయి, ఇంతవరకు నిజం? తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ కుటుంబమే కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల్లాగానే కనిపిస్తారు. సో ప్రజలు నిజంగా ఎంతో ఆవేదనతోటి మాకు కాలేదు అని చెప్పి ముందుకొచ్చినా కూడా వాళ్ళకు పాలిటిక్స్ ప్లే చేస్తున్నాం అంతే. ఇప్పుడు కూడా ప్రజల సమస్యల పైన మాట్లాడుతున్నా, ఇప్పటికైనా గ్రామ సభలో ఎందుకు అంత లొల్లిలు అవుతున్నాయి అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నా లేదు. ఇప్పుడు కూడా పార్టీని ఉద్దేశించి ఆదేశించే కదా మాట్లాడుతున్నారు. సో ఐ థింక్ లైక్ కాంగ్రెస్ అనేదే డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ మీద వీళ్ళ మీద చెయ్యెత్తి చూపించడం, కాలం గడపడం, కాలక్షేపం చేయడం, ఇంకేముంది. కానీ ఒక పక్క అసలు తెలంగాణ ప్రజలందరూ ఇట్లా ఏ రంగం చూసుకున్నా బాధపడుతూ ఉన్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్కు ఇప్పుడు 10 సంవత్సరాలల్లో తేనటువంటి పెట్టుబడులు సంవత్సరంలోనే తెచ్చినాం అని చెప్పి దావోస్ పర్యటన రీసెంట్గా చెప్తా ఉన్నారు. అవి నిజం కదా? తెచ్చిండు కదా పెట్టుబడులు? ఏంది రాత్రి పెట్టుబడి అయితే పొద్దుగల పెద్ద హోర్డింగ్లు వేసుకోవడమ్మా, ఎంత తెలుస్తుంది. ముందు నుంచే ఇక్కడ తెలుసుకొని ప్లాన్ చేసుకొని పోయినని చెప్పి ఎంత క్లియర్గా అర్థమవుతుంది దాంతో మనకు. ఇదంతా ప్రీ ప్లాన్ అయితే మరి ఇంకేంది, ఎట్లా అట్లా కాదు, ఇప్పుడే అయింది. అప్పుడు ఎట్లా హోర్డింగ్లు వస్తాయి మొత్తం సిటీ మొత్తం? అట్లా రెడీ అయిపోతుంది, అట్లా హోర్డింగ్లు వేసేస్తారు. ఇప్పుడు ఇట్లా అమ్మంగానే ఇట్లా హోర్డింగ్స్ వచ్చేస్తాయి ఆ సిటీ మొత్తం. సీఎం కదా, ఆ మాత్రం క్యాడర్ ఉండదా? క్యాడర్ ఉంటే అట్లా వస్తాయి హోర్డింగ్లు అంతా. మళ్ళీ ఫస్ట్ ఏమో 1,26,000 ఏదో అన్నారు, దాని తర్వాత 1,78,950 కోట్లు అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇది అయిపోయింది. అయినా అసలు మీరు ఎట్లా నమ్ముతారు నాకు చెప్పండి. పోయిన సంవత్సరం 40,000 కోట్లు తెచ్చినాము అని చెప్పి స్వచ్ఛ బయో అది ఇది అని చెప్పి అన్నవాళ్ళు ఇప్పుడు చూస్తే ఒక్కటేం లేదు, ఒక్క ఉద్యోగం చూపించండి పోయిన సంవత్సరంది, చెప్పమని చెప్పండి, చూపించమని చెప్పండి, చూపించగలుగుతారా? చూపించలేరు, ఎందుకంటే ఏం కాలేదు. అని ఈసారి కూడా వచ్చింది ఒకటే ఒక్క ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ది, అది తెచ్చింది కేటీఆర్ గారే. కేటీఆర్ గారి కృషి వల్ల పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల వచ్చింది. సో హౌ కెన్ వి, ఏం తెచ్చిన ఏం తేలేరు కదా, అట్లా చెప్తారు? మీరు నమ్ముతున్నారా? అంటే చెప్తున్నారు కదా, చెప్తే నమ్మేస్తారా? అది చెప్పి నమ్మే ఇట్లా మోసపోయినరు, అదే చెప్తున్నాను. చెప్పిందల్లా నమ్మకండి, చెప్పిందల్లా నమ్మకండి. ఇక్కడుండి చెప్తే నమ్మరేమో. ఇప్పుడు దావోస్కి వెళ్ళింది నిజమే కదా, మరి అక్కడుండి పోయిందే పెట్టుబడులు తేవడానికి, మేము ఇంత తెచ్చినామని చెప్తా ఉన్నారు. ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళిండ్రు కదా వీళ్ళు, ఇంకేంది. వాళ్ళకి ఇవన్నీ తెలుసు కదా, ఓ ఇట్లా వచ్చేటప్పటికి ఏదో ఒకటి చెప్పుకోవాలి అన్నట్లా తెలిసే
ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి ఇదంతా సృష్టించాలి ఒక వాతావరణం అని చెప్పి తెచ్చిండ్రు. లాస్ట్ టైం కూడా అట్లనే తెచ్చినాము అని చెప్పి చెప్పిండ్రు, కానీ అయ్యింది లేదు, పెట్టింది లేదు. అంతెందుకు బట్టి విక్రమార్క గారే అన్నారు, MOU సైన్ అయినంత మాత్రాన అవి నిజంగానే కన్వర్ట్ అయిపోతాయని కాదు అని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి నుండే వచ్చిన మాటలు అవి. మరి మీరు సరే నన్ను నమ్మకండి, సరే ఉప ముఖ్యమంత్రినే నమ్ముతారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట అయినా నమ్ముతారు కదా, నమ్మండి, ఆయన చెప్పిందే నమ్మండి, కాదు అని కాలేదు. ఇక్కడ ఎవరు మోసపోతున్నారు అనుకోవచ్చు, అంటే ప్రజల లేకుంటే ప్రతిపక్షాన్ని ఏదో మోసం చేస్తున్నాం అనే దృక్పథంతో చేస్తారా, ప్రజలనే మోసం చేయాలనే దృక్పథంతో చేస్తారా? మీరు రేవంత్ రెడ్డిది ఒక వీడియో చూసినో లేదో నాకు తెలియదు, కానీ అన్నాడు కదా, ప్రజలు మోసపోదామనుకుంటున్నారు, నేను మోసం చేస్తాను, వాళ్ళ మోసం ఇష్టం, వాళ్ళకి ఇష్టం, నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు అన్నాడా లేదా? క్వశ్చన్ చేయడానికి లేదు ప్రజలు అయితే. చెప్పి అంతా ఓపెన్గానే చెప్పిన తర్వాత నమ్మేస్తే ఇంకేం చేస్తాం చెప్పండి. ఎవరు గోయి వాళ్ళే తోకురట్లు అయిపోయింది. కానీ అయినా ప్రజలకు ఎంతైనా అడిగే అధికారం ఉంది. ఎందుకంటే వడిసే రాజ్యాంగంలో వాళ్ళకి హక్కు అనేది ఉంది అడగడానికి. కానీ అదే అంటున్నా, ఆలోచించి వేయాలి, ఎవరికి వేస్తున్నామో ఆలోచించి వేయాలి. మార్పు అది ఎట్లాంటి మార్పు, మంచి మార్పా లేకపోతే మనల్ని పాతి పెట్టే మార్పా అని చెప్పి ఆలోచించుకొని వేయాలి కదా మనము. సో ఇక్కడ మోసపోతుంది ప్రజల తరపున పోట్లాడుతుంది BRS పార్టీ, లేకపోతే ఆపోజిషన్ పార్టీ అనేది ప్రజల పక్షాన పోట్లాడుతుంది. అయ్యేదవుతుంది, కానీ మేమైతే గట్టిగా నిల్చొని ప్రజలకి ఎత్తి చూపిస్తాం. వాళ్ళు చేసే మోసం, దగ, కుట్ర, దోపిడీ ఏమేమి చేస్తున్నారో అయితే మేము చూపిస్తాం. రైట్. కమింగ్ టు 6 గ్యారంటీస్, వాట్ యూ సే అబౌట్ దట్? 6 గ్యారంటీలని అర గ్యారంటీ చేసిండ్రు. అంతే కదా. 6 గ్యారంటీస్ పాయే. అసలు ఎవరైనా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో? కాంగ్రెస్ నాయకులైనా ఎక్కడైనా మాట్లాడడం వింటున్నా మీరు? ప్రజలైతే బాగా తీవ్రంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మాట్లాడుతున్నారు, మన పాపం మోసపోయింది వాళ్ళుగా, అలా కోపం ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. వీలైంది దులిపేసుకుంటున్నారు చేతులు. ఏడ చూసినా పార్టీ, BRS పార్టీ మీద పడ్డము, లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడడం తప్పితే ఏడ మాట్లాడుతున్నారు? పాయే, గాలికి పాయే, గయే, అట్లానే ఉంది. అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ విధానం, వాళ్ళ నడవడిక తొవ్వదప్పుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే లైక్ కాంగ్రెస్నే విమర్శించేలా మాట్లాడడం. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్నే విమర్శించమని, మరి అంత దరిద్రంగా ఉంది పరిపాలన. మాట్లాడకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా. దానం నాగేందర్ చూసినాను దట్. కానీ ఆయన గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎటు వాళ్ళు అర్థం కాకుండా అట్లా కూర్చొని ఇట్లా చేస్తూ ఉన్నాడు కదా. గూడెం మైపాల్ రెడ్డి కూడా పెట్టుకున్నాడు కదా కేసీఆర్ ఫోటో పెద్దది ఒకటి, దాని మీద కూడా మొన్న ఇష్యూ అయింది, ఫోటో ఎందుకు పెట్టిర్రు అని చెప్పి పెట్టుకుంటా అంటున్నాడు. కానీ నియత్ లేని మనుషులకి ఏం చెప్తాం మనం చెప్పడానికి ఏం లేదు. కానీ అదే అంటే ఇప్పుడు వాళ్ళు ఎటు కాకుండా పోయినరు. ఇటంటే పాపం పదవి పోతుంది, ఇటు రాలేరు, ఇంటికి రాలేరు, అతింటికి వెళ్ళలేరు, ఏడపోవాలో తెలియకున్నారు. ఏం చేద్దాము, వాళ్ళ పరిస్థితి అంతే. కానీ నేను వాళ్ళని అంత పెద్ద కన్సిడర్ అయ్యాను. ఐ డోంట్ థింక్ దే ఆర్ వర్త్ టాకింగ్. అంటే బికాస్ దే ఆల్రెడీ లెఫ్ట్, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ బోరనే గ్యారంటీ లేదన్న దృక్పథంతో చెప్తున్నారు మీరు, రైట్? యా ఐ థింక్ అరే ఎంత అయినా లాయల్టీ అనేది ఉండాలి టువర్డ్స్ లైక్ సిద్ధాంతం మారొద్దు మనది. ఒక పార్టీ కాకున్నా మన సిద్ధాంతం, మన ఐడియాలజీకి మనం లాయల్గా ఉండాలి మనం. ఓకే, పూటకొక మాట, పూటకొకటి చెప్పడం, ఈరోజు పొగడడం, మళ్ళీ రేపటి దినం మళ్ళీ వాళ్ళనే వదిలేసి పక్కన వెళ్ళిపోవడం అంటే నియత్ లేదనే కదా. యూ డోంట్ హ్యావ్ ఎనీ మారల్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూస్. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం? ఇంకా అంత అవకాశవాదులు అంటారు. గాలి ఎటు పోతే అటు వెళ్ళడం. అట్లాంటి వాళ్ళని ఇంకా ప్రజలకు అనిపించదా? మేము నమ్మింది ఒక పార్టీని, నువ్వు ఆ పార్టీ నుంచి నిలిచినావు కాబట్టి నీకు ఓటేసినాం.
అంటే ప్రజలు పిచ్చోళ్ళ ఓటేసి గెలిపించి మళ్ళీ పార్టీ మారితే రైట్. పోనీ అవ్వడం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంత 33% మారితే దట్ ఈస్ కాన్స్టిట్యూషనలీ రైట్. అట్లా కూడా మారలేదు. సో ఇదంతా ఏదో నడుస్తుంది పాలిటిక్స్ అన్నట్టుంది. ప్రజల కోసం నిజంగా చేస్తున్న వాళ్ళైతే ఇట్లా చేయరు అన్న అభిప్రాయం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏర్పడక ముందు రేవంత్ రెడ్డిని విమర్శించిన సంగతి తెలిసిందే. ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా కామ్గా ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారిగా ఒక 2-3 రోజుల నుంచి కాంగ్రెస్ మన రేవంత్ తీరుపై కొంచెం విమర్శలు వెళ్ళబుచ్చుతున్నారు. ఏం చెప్తారు? అదే పదవి వస్తుందేమో పెద్ద పదవి ఇంకా వస్తుందేమో అని చెప్పి రాసుకొని పూసుకొని తిరగడం జరిగింది. అంటే మంత్రి పదవి ఇంకేంది. ఇప్పుడేమో సీన్ అర్థమైపోయింది. అమ్మో నేను ఇన్ని సంవత్సరాలు పట్టుకొని ఇంత పని చేసినా కూడా రాకపాయే ఇట్లా తొక్కేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తిరగబడడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళకే చాలా విమర్శలు అనేవి జరుగుతున్నాయి. ఎవరికి ఆయన నచ్చుతలేడు. మన పిసిసి ప్రెసిడెంట్కైనా ఎవ్వరికి రేవంత్ వైఖరి అనేది నచ్చుతలేదు ఎవరికి. అండ్ అదే చెప్తున్నాను, ఖైదీ మెంటాలిటీ. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఖైదీలు ఎట్లా ఆలోచిస్తారు, ఎక్కడ ఏం చేయాలి. గతంలో కూడా చెప్పిండు కదా, నేను జైల్లోకి వెళ్ళి ఖైదీల నుంచి నేర్చుకున్న రాజకీయం అని. అట్లాంటి వాళ్ళని అంత పెద్ద కుర్చీలో కూర్చోబెడితే ఇంకేం చేస్తాం, అట్లానే వ్యవహరిస్తుండు. కానీ అయినా ఓవరాల్ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఎవ్వరికి నిజంగా అవగాహనతోటి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి ఒక విజన్ ఉండి ముందుకెళ్ళే లీడర్స్ ఎవ్వరు నాకు కనిపిస్తలేరు. నేను శ్రీధర్ బాబుని అనుకుంటుండే, ఓకే లైక్ బికాజ్ హిస్ వైఫ్ ఇస్ లైక్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ నో, అండ్ ఐ థాట్ లైక్ ఈజ్ అ స్మార్ట్ పర్సన్. కానీ మేనిఫెస్టోలో ఆయన పేరు చూసి షాక్ అయిపోయినాను. అదేంది మేనిఫెస్టో ఈయనెట్లా క్రియేట్ చేసిండు, ఇంత తెలివిగల వాడైతే 420 గ్యారంటీలు ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు అని చెప్పి. సో నా ప్రకారం అయితే ఎవరు ఆర్గ్యుమెంట్స్ చూసినా అసెంబ్లీలో విన్నా కూడా ఎవరిది ఇట్లా మంచి నాలెడ్జ్ తోటి మాట్లాడే వాళ్ళు, విజన్ తోటి మాట్లాడే వాళ్ళు లేరు ఆ పార్టీలో. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ. యా, కెన్ యూ నేమ్ సమ్వన్? నేను వెయిట్ చేస్తున్నాం, లైక్ ట్రైంగ్ టు సీ ఇఫ్ దర్ ఇస్ సమ్వన్. ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, ఎవరికి లేదనా? నాకుందని. ఏది హైదరాబాద్ ఇస్ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ అని చెప్పి డావోస్కి వెళ్ళి చెప్పడం, హైదరాబాద్లో సముద్రం ఉంది అని చెప్పి చెప్పడం, ఇవన్నా ఆయన తెలివితేటలు? ఇవేనా ఆయనవి తెలివితేటలు? అంటే ఏ అవగాహన లేదు, ఏం లేదు, ఉట్టిగానే. సో ఎవరో అంటుండే అనమాట, మా బీఆర్ఎస్సి ఒక యూత్ అబ్బాయి అంటుండే, రేవంత్ రెడ్డి కళలో కూడా అనుకొని ఉండడు సీఎం అవుతా అని చెప్పి, కళ కూడా వచ్చి ఉంటే సీఎం అవుతామని చెప్పి పక్కన పో కళ అని ఉండుంటాడు. అట్లాంటిదే అసలు ఆయన అయిందంటే ఆయనకే ఆశ్చర్యకరంగా ఉంది, అడ్డిమారి గుడ్డి దెబ్బల్లో వచ్చిండు అని చెప్పి అంటాడు. రైట్. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది? సీఎం ఒక్కడే ఉన్నాడా, రాష్ట్రానికి 2-3 సీఎంలు ఉన్నారా అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. నిన్న ఒక సభలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నని కూర్చోబెట్టి ముందు వరుసలో అక్కడ ఉండాల్సినటువంటి, అంటే ఆ సీట్లకు అర్హులైనటువంటి కలెక్టర్ అని సైతం వెనకాల కూర్చోబెట్టారు. ఆయనకి ఏం అర్హత ఉందనుకోవచ్చు? ఏం లేదు. అంతెందుకు, ఇది ఒక స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి చెప్పులిప్పి పూలతోటి ఏపిస్తా, అది ఏందే మన వాళ్ళు కూలీలా. ఇంకో దగ్గర కూడా చూసినాను, స్కూల్ పిల్లలతోటి పని చేపిస్తున్నారు, కూలీ వర్క్ చేపిస్తున్నారు, అది ఇటుకలు మోపిస్తా అదేదో వర్క్ చేపిస్తున్నారు, అది ఇంకో టాపిక్. కానీ బట్ లైక్ దిస్ నో ప్రోటోకాల్. ఆయన ఎంత పెద్ద ఎన్ని కార్లు వేసుకొని వెళ్తున్నాడు. లేదు, వాళ్ళది ఏంటంటే కుటుంబ రాజకీయం. సో కుటుంబ రాజకీయ పరంగా నడుస్తుంది తప్పితే వాళ్ళది ఇంకేం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది కుటుంబ పాలన చేస్తూ ఉన్నాడు అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసి గద్దె దింపారు కదా. వాళ్ళు చెప్తారు, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క వాళ్ళు ప్రజలు ఎన్నుకొని రాజ్యాంగానికి వచ్చిన వాళ్ళు, ఉద్యమకారులు, పోట్లాడి చాలా మంచి అవగాహనతోటి తెలంగాణ పట్ల చాలా
ప్రేమ కలిగి ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు ఈ పార్టీ. రేవంత్ రెడ్డి కూడా చేసినట్టుగా చాలా త్యాగాలు చేసిన నేను, కానీ నేను చూపెట్టుకోవట్లేను అంతే మా ఏడో చూపించు, ఆయనకు చూపించడం తప్ప ఇంకేం తెలియదు కదా, మ్యాటర్ లేకున్నా కుయ్యి అని చెప్పి చూస్తాడు కదా. త్యాగాలు చేసినట్టు కదా తెలంగాణ కోసం. ఏడ చేసిండు ఏంది, పారిపోవడమా, ఇట్లా గొడవలు అవుతుంటే ఎక్కడికైనా ఇట్లా పారిపోవడమా, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను తిట్టడమా, ఏం చేసిండు ఆయన, ఏడ చేసిండు ఆయన? అంటే అంటే ఏడనో ఒక దగ్గర దొరుకుతాడు కదా చేసి ఉంటే, ఏడ చేసిండు, ఏడ ఎందుకేం లేదు. అదైనా ఇవన్నీ మాటలు ఉన్నాయి, మళ్ళీ ప్రజలు మోసపోవాలనుకుంటారు, ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చినప్పుడు ఆయన నిజంగానే అంత కష్టపడింది ఉంటే రావా బయటికి, అంటే నేను చూపెట్టుకోలేకపోయినా చూపెట్టుకోలేదు అయ్యో అని చెప్తా ఉన్నాడు. ఆయన తీసిమార్కాను ఉన్నాడు, చూపించకపోవడం ఏంది, ఆయన చూపించుకొనే వచ్చిండు, అబద్ధాలు చూపించుకొనే వచ్చిండు. ఆయన చూపించుకోపోవడం అంటే చిన్నపిల్లలు ఇది ఏమంటారు, ఎట్లుందంటే నోట్లో చేయబెట్టిన కొరకను అన్నట్టుంది ఆయన వ్యవహారం. ఆయన చేయడా, అన్నీ వేస్తాడు, ఆయన అన్నీ చూపించుకోవడంతో ఉంది, ఉట్టి గ్లోబల్ ప్రచారం మనిషి. సో రైట్, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఏం చెప్తారు మీరు పోలీస్ వ్యవస్థ మీద? కొంతమంది పోలీస్ వ్యవస్థ పూర్తిగా పార్షాలిటీ చూపిస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు ఒక సైడ్కి. మీరు గమనించినంత వరకు ప్రస్తుతం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖ పరిస్థితి ఏంటి? డెఫినెట్లీ పక్షపాతం చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా మీరు ఇప్పుడు చూడొచ్చు, హౌస్ అరెస్ట్లు ఏమనంటే తెలంగాణ భవన్కి వచ్చి కాంగ్రెస్ నాయకులు దాడికి దిగినా కూడా పోలీసులు రానిది. సోషల్ మీడియాలో ఏదో నిజం, మీరు చెప్తున్న అబద్ధం, ఇది నిజం అని చెప్తేనే కేసులు వేసి అరెస్ట్ చేయడం. నేను కేసు వేసినాను కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మీద, దానికి ఏం పట్టించుకోలేదు. అదే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద కేసేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేయడం, 4-5 రోజులు పెట్టి ఇంటరగేషన్ చేయడం, ఇవన్నీ పక్షపాతం చూపిస్తున్నట్లనే కదా. ఎందుకు అనుకోవచ్చు అంటే వీళ్ళు కూడా 4 సంవత్సరాలే ఉంటారా? ఒక 4 సంవత్సరాలు పోతే ప్రభుత్వం మారుతుంది కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏందప్పుడు? బీఆర్ఎస్ 1.0నే చూసిండ్రు, ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎప్పుడు అట్లాంటి చర్యలకు పాల్పడలేదు. దే యాక్టెడ్ వెరీ డీసెంట్. ఇంకెంతమంది బూతులు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ న్యూస్ ఛానల్లో అది ఇది, కానీ ఇప్పటివరకు ఐ థింక్ దే యాక్టెడ్ వెరీ డీసెంట్లీ కంపేర్డ్ టు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంకా ముందు ఉంటుంది, చెత్త మాట్లాడితే మేము కూడా ఎట్లా రియాక్ట్ అవుతామో అనేది తెలుస్తుంది ఇక ముందు. అండ్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళకి తెలివితేటలు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఎట్లా రారు, వాళ్ళు చేసే దరిద్ర పరిపాలనని ఎవ్వరు ప్రజలు మళ్ళీ కోరుకోరు. సో కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి, ఎందుకు మాట్లాడుతున్నామో అని మాట్లాడాలి. విమర్శించవచ్చు, ప్రతి విమర్శ ఉండాల్సిందే రాజకీయాల్లో. ఎందుకు కోరుకోరు మళ్ళీ రావాలని? 34 దాకా 32 దాకా నేనే ఉంటా, 2032-34 దాకా కూడా నేనే సీఎం ఉంటా, నన్నే గెలిపిస్తారని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇచ్చోడు అని చెప్తున్నాను కదా రేవంత్ రెడ్డి. అంటే మంచి చేస్తున్నాం కాబట్టి ఆ నమ్మకం వస్తుందేమో. కానీ ఇప్పుడే మాట్లాడుకున్నాం 6 గ్యారెంటీలు బాయే, ప్రతి ఒక్క రంగంలో అందరికీ ఇబ్బందులే, అబద్ధాలు అన్నీ. ఏంది డబుల్ బెడ్రూమ్ ని ఇందిరమ్మ ఇల్లుగా మార్చి అది ఇవ్వడమా? ఎవరు డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులని పేరు మార్చి దాన్ని ఇందిరమ్మ ఇల్లులుగా చేయడమా? 1000 కోట్ల రూపాయలు ఏంది, ఆల్మోస్ట్ 1 lakh, నాకు గుర్తొస్తలే, 1000 something crores ఈ టీఎస్ టు టీజీగా మార్చడానికి, తెలంగాణ తల్లి టు కాంగ్రెస్ తల్లి విగ్రహం మార్చడానికి, ఇవన్నిటికీ పనికి మాలిన దానికి పైసలు పెట్టిన